జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యయ్యో, ఏంటో రఘురామయ్య గారు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. దేనికి? మీరంటే సిగ్గు చీము నెత్తురు లేని మనిషి కాబట్టి శత్రువింటి ఆడపిల్లని కోడలిగా తెచ్చుకున్నారు. కాంతమ్మా, తప్పుగా అనుకోకండి రఘురామయ్య గారు, మీ స్థానంలో వేరే వాళ్ళుంటే తన శత్రువింటి అమ్మాయిని తనింటి కోడలిగా అడుగు పెడుతుంటే ఊరుకుంటారా చెప్పండి? కాంతమత్త, ఎందుకు మావిగారి వాళ్ళని రెచ్చగొడుతున్నావా? అయ్యో రామా, నేను రెచ్చగొడుతున్నానా? చూసారా రఘురామయ్య గారు, నేను మిమ్మల్ని రెచ్చగొడుతున్నానంట. దీన్ని రెచ్చగొట్టడమే అంటారు కాంతమ్మ. నువ్వు కాసేపు మౌనంగా ఉంటే మంచిది. మానసా, ఆవిడన్నదాలో తప్పే ఉంది. నాకు నిజంగా సిగ్గులేదు కాబట్టే ఆ ఇంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకున్నా. నాకు ఏమాత్రం పౌరుషం ఉన్నా ఇంట్లో అడుగు పెట్టకముందే మెడపట్టి బయటికి గెంటేసుండేవాణ్ణి. మావయ్య, మావయ్య, మావయ్య. ఆ మాట, ఇప్పుడు నేను విన్న మాట ఇంకెప్పుడు వినకూడదు మావయ్య. నేను తట్టుకోలేను, ప్లీజ్. వదినా, మా నాన్న అంత దూరం వస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా ఏంటి? ఆయనకి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, లత నా భార్య, అంతే. థ్యాంక్ యూ వర్మ. నువ్వన్న ఈ మాటతో నా కడుపు నిండిపోయింది మారుతి. నా గుండెల్లో భారం అంతా తెగిపోయింది మారుతి. నాకే చాలు చాలు. చిట్టమ్మా, శుభం అంటూ నవ్వుతూ ఉండాల్సిన ఇంట్లో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పండి? అమ్మ లత, రామ్మ, వచ్చి దేవుడి గదిలో దీపం వెలుగుతుంది కానీ రామ్మ. వర్మ, పదరా. పదలత. స్వామి, నా చెల్లెలి జీవితం నిండు నూరేళ్ళ చల్లగా ఉండేలాగా ఆశీర్వదించు. ఎన్ని రోజులుగా కన్నీళ్ళు కష్టాల మధ్య బతికింది, ఇకనైనా సంతోషంగా భోగభాగ్యాల మధ్య బతికేలా చూడు స్వామి. మావయ్య గారు, హారతి తీసుకోండి. సెల్లి, మావయ్య గారి కోసంతో కోపంలో ఉన్నారు. నువ్వేం పట్టించుకోకు, మిగతా వాళ్ళకి హారతివ్వు. హారతి తీసుకోండి. బుద్ధుందా
నీకు? కళ్ళు నెత్తిన పెట్టుకుని హారతిస్తున్నావా? చూసుకోనక్కర్లేదా? రే వర్మ, నువ్వాగమ్మా. ఏ జమీందారి గారి కూతురని అహంకారవా? వీడంతా వీడి బ్రతికంతా నిర్లక్ష్యం చూపిస్తున్నావా? ఏంటి వర్మ అలా మాట్లాడుతున్నావు? నోర్మోయ్! వర్మేంటి వర్మ? అప్పుడంటే లవర్ని, ఇప్పుడు మొగుణ్ణి. ఏమండి వర్మ గారు అని పిలవటం తెలీదా? మీ వాళ్ళు నేర్పలేదా సంస్కారం? వర్మ ఏదో పొరపాటున సేచారు పడింది. మీరు మాట్లాడొద్దు వదినా. ఇది నాకు నా పెళ్ళానికి సంబంధించిన విషయం. దయచేసి ఎవరు మధ్యలో వచ్చి తలదూర్చకండి. అది కాదు వర్మ, నేను చెప్పేది విను. అన్నయ్య, తను తప్పు చేసింది. తప్పు చేసినప్పుడు భర్తగా దండించే హక్కు, అధికారం నాకు లేవా? ఎందుకు లేవు బాబు? పరిపూర్ణంగా ఉన్నాయి. భార్య అంటే ఎవరు? నీలో సగభాగం. నీ కోపం వచ్చినప్పుడు తిట్టుకోవచ్చు, ఆ కోపం తగ్గకపోతే కొట్టుకోనవచ్చు. తను తప్పు చేసింది కాబట్టే నువ్వు తిట్టావు. అందులో తప్పే ఉంది. ఏమంటారు? అవునమ్మా, పాపం పిల్లాడు కాలు కాలింది కదా, అందుకే ఆవేశపడ్డాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.